ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమాకాండం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 4వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినట్లుగా మోషే, అహరోను, ఇశ్రాయేలు పెద్దలు కలిసి ఆ దేశపు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి వెళ్ళారు. మా దేవుడైన యెహోవా అరణ్యాల్లోనికి వెళ్ళి ఆయనకి ఉత్సవం చేయడానికి నా జనుల్ని పంపించమని చెప్పి ఆజ్ఞాపించారు అని చెప్తున్నారు. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేల్ని పంపించను, యెహోవా ఎవరు, అతను ఎవరో కూడా నేను ఎరగను అంటున్నాడు. అయితే మోషే, అహరోనులు చెప్తున్నారు, ఆయన హెబ్రీల దేవుడు, అరణ్యాల్లో మమ్మల్ని ఎదుర్కొని ఇశ్రాయేల్ ప్రజల్ని 3 దినాలంత ప్రయాణం ఉన్నటువంటి ఆ స్థలానికి తీసుకువెళ్ళి ఉత్సవాలు జరిగించమని చెప్పి సెలవిచ్చారు. అలాగా జరిగించకపోతే తెగులుతోనైనా ఖడ్గంతోనైనా ఆయన మా మీద పడునేమో అని చెప్పి చెప్తున్నారు. ఫరో అంటున్నాడు, అహరోను మోషేని చూసి, పని చేసేటువంటి ఇశ్రాయేల్ని మీరు చెడగొడుతున్నారా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ని గద్దించి, మీ పని మీరు చేసుకోండి, పోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. వెంటనే వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫరో అధికారులను పిలిచి ఇశ్రాయేల్ మీద కార్యనిర్వాహకుల్ని, నాయకుల్ని పిలిచి చెప్తున్నాడు, ఇశ్రాయేలు బహుగా విస్తరించారు, వాళ్ళకి మీరు చెప్తున్నటువంటి పనేమో తక్కువైపోయింది, పని తక్కువగా ఉండి ఖాళీగా ఉండి ఏమి చేయాలో తోచక వాళ్ళు దేవుడికి బలులు అర్పించడానికి వెళ్తాం, ఉత్సవాలకు వెళ్తాం అని చెప్తున్నారు. కాబట్టి ఇక నుంచి వారి మీద మరింత భారంగా పనిని మీరు మోపండి. ఇంతవరకు ఇశ్రాయేల్ ఇటుకలు తయారు చేయడానికి గడ్డి మీరే ఇస్తున్నారు, కనుక వాళ్ళకి సరైనటువంటి పని లేక వాళ్ళు ఖాళీగా ఉండి ఏమీ తోచినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఇక నుంచి వారి ఇటుకల తయారీకి కావాల్సినటువంటి గడ్డిని కూడా వాళ్ళనే తెచ్చుకోమనండి. అలాగే ఇటుకలు ఇప్పుడు ప్రతిరోజు రోజుకి ఎన్నైతే తయారు చేస్తున్నారో అన్ని ఇటుకలు కూడా తప్పనిసరిగా లెక్కకి అప్పగించాలని చెప్పి ఆజ్ఞాపించండి అని చెప్పి నాయకులతోటి, కార్యనిర్వాహకులతోటి ఫరో చెప్తున్నాడు. ఆ రీతిలోనే వాళ్ళు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి, ఇక నుంచి మేము మీకు ఇటుకలకు కావాల్సినటువంటి గడ్డిని ఇవ్వం, మీ గడ్డి మీరే సమకూర్చుకోవాలి, లెక్కకు ప్రతిరోజు ఎలాగైతే ఇటుకలు అప్పగిస్తున్నారో ఆ లెక్కలోనే మాకు ఇటుకలు అప్పగించాలి, ఇది రాజాజ్ఞ అని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరికను బట్టి ఇశ్రాయేలు తలో దారిని వెళ్ళి వారికి కావాల్సినటువంటి గడ్డి గురించి ప్రయాసపడుతున్నారు. రాజు ఆజ్ఞ ఇచ్చి 2 రోజులైంది. ఆ 2 రోజులు ఎంత పని చేశారని చెప్పి ఫరో దగ్గర నుంచి అధికారులు వచ్చారు. వాళ్ళు గతంలో లాగా రోజుకి ఎన్ని ఇటుకలు చేయాలో అన్ని ఇటుకలు వారు చేయలేకపోయారు. దాన్ని బట్టి ఇశ్రాయేల్ మీద నాయకులుగా ఉన్నటువంటి వారిని ఈ అధికారులు కొట్టి మరలా వాళ్ళు హెచ్చరిస్తున్నారు, ఏ రోజుకి ఆ రోజు గతంలో లాగానే మాకు ఇటుకలు అప్పగించాలి అని చెప్పి వాళ్ళు హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఇశ్రాయేల్ యొక్క నాయకులు, ఇశ్రాయేలు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరోతో అంటున్నారు, తమ దాసులమైన మా మీద మీరెందుకు ఈ రీతిలో జరిగిస్తున్నారు, ఇటుకలు తయారు చేయమంటున్నారు, దానికి కావాల్సినటువంటి గడ్డిని ఇవ్వడం లేదు, ఆ గడ్డిని మేము సమకూర్చుకుని ఇటుకలు తయారు చేయాలంటే మాకు సమయం సరిపోవట్లేదు, ఆ రీతిలో మేము పని చేయలేకపోతేనేమో మా మీద నాయకులైనటువంటి వారినేమో కొడుతున్నారు అని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఫరో అంటున్నాడు, మీరు సోమరులు కాబట్టే మీ దేవుడికి బలులు అర్పించడానికి అరణ్యంలోనికి వెళ్ళడానికి సెలవిమ్మని చెప్పి నన్ను అడిగారు, కాబట్టి మీరు వెళ్ళి మీ పని చేసుకోనండి. ఎప్పుడులాగానే ఏ రోజు పని ఆ రోజు మీరు చెయ్యాలి, ఏ రోజు ఎన్ని ఇటుకలు గతంలో చెప్పారో ఆ రీతిలో ఇటుకలు అప్పగించాలి, మీకు గడ్డి ఇవ్వడం జరగదు, మీరే గడ్డిని సమకూర్చుకోవాలి, మీరే ఇటుకలు తయారు చేయాలి, ఏ రోజు కూడా ఇటుకలు లెక్క తక్కువ కాకూడదు అని చెప్పి రాజు మరలా వాళ్ళు హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా మనం దురావస్థలో పడ్డామని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేసారు.
వస్తున్నటువంటి ఆ ఇశ్రాయేల్ కొరకు దారిలో చూస్తున్నటువంటి మోషే, అహరోన్లు కనిపించారు. ఇశ్రాయేల్ అంటున్నారు, దేవుడు మీకు న్యాయం తీర్చునుగాక. ఫరో ఎదుట, అతని అధికారులు ఎదుట మమ్మల్ని అసహ్యులుగా చేశారు, వారి చేతికి ఖడ్గాన్ని అప్పగించారు మమ్మల్ని చంపడానికి అని చెప్పి వాళ్ళ ఆవేదన అంతా కూడా తెలియజేస్తున్నారు. వారి ఆవేదన చూసినటువంటి మోషేకు కూడా బాధ కలిగింది. అందుచేత తను ఏకాంతంగా ఒక ప్రాంతానికి వెళ్ళి మోకరించి దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. దేవా, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు? ఈ ప్రజలకి ఎందుకు ఈ రీతిలో కీడు చేయడానికి మీరు నిర్ణయించుకున్నారు? ఫరో దగ్గరికి వచ్చి మాట్లాడిన నాటి నుంచి కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజలకి అతడు కీడు చేస్తూనే వచ్చాడు. నీ జనానికి నీవేమో సహాయం చేయడం లేదని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ నిర్గమకాండం 5వ అధ్యాయాన్ని ధ్యానించుకోవటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు ఆయన. ఈరోజు నిర్గమకాండం 5వ అధ్యాయాన్ని మేము ధ్యానించుకుంటాను మీరు కృప చూపించారు. అయ్యా, మీరు సెలవు ఇచ్చినట్లుగా మోషే, అహరోన్లు, ఇశ్రాయేల్ పెద్దలు ఫరో దగ్గరికి వెళ్ళడం, మీరు చెప్పమన్నట్లుగా వారు చెప్పడం, ఫరో ఆ విషయాన్ని ఒప్పుకోకపోవడం, అంతేకాదు ఆ విషయాన్ని బట్టి ఇశ్రాయేల్ని మరింతగా శ్రమ పెట్టడం జరుగుతుంది. ఆ శ్రమను బట్టి ఇశ్రాయేల్ కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవడం, వారి పరిస్థితిని చూసి మోషే కూడా ఆ రీతిలోనే ఆలోచించేయడం ఈ అధ్యాయంలో మాకు కనపడుతుంది. అయ్యా, మీరు చేసే కార్యాలు ఉన్నతంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఆకాశమంత ఎత్తైనవి. మీ ఆలోచనలు మా హృదయానికి అర్థం కావు ప్రభువా. ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలు మేము కూడా గ్రహించుకున్నట్లుగా సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.